ప్రధానంగా నూతన ఆలయం నిర్మితమైన తర్వాత ఎక్కువగా మనకి ఇక్కడ పబ్లిక్ అనేది అంటే భక్తులు అనేది నిల్వలేకపోతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా కొండపైన పబ్లిక్ లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? ఇది ఖచ్చితంగా మీరు అడగాల్సిన ప్రశ్న, మంచి ప్రశ్న. దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా. ఏంటిదంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుట్ట డెవలప్ చేయాలని ఆలోచన చేసిండు. ఏం చేసిండు? మొత్తం రోడ్లన్నీ విస్తరించిండు, ఆ షాపులన్నీ తీసేసిండు, వెనక గ్రౌండ్ అంతా చేసిండు, జనాలంతా చేసిండు. ఇవన్నీ చేసిండు కానీ అసలు కాడికి వచ్చేవరకల్లా అసలు చేయడం జరిగింది. ఏంటిదంటే కొండ పైన ఏ దేవస్థానంలో చూసుకోండి, ప్రతి ఒక్క నువ్వు మొత్తం ఎక్కడ ఏ టెంపుల్ పోయినా స్వామివారి దగ్గర పోతే భక్తులకు ఏం కావాలండి? కనీస వసతులు కల్పించాలి. కనీస వసతులు అంటే స్వామివారి దగ్గర పోతే ఖచ్చితంగా రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి. రూమ్ ఫెసిలిటీస్ ఉంటే ఒక్క రోజు ఉండేటోళ్ళు 2 రోజులు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. అదొకటి. ప్లస్ హాల్స్ ఉండాలి. రూమ్స్ దొరకని వాళ్ళు కనీసం హాల్ అన్న వండుకోవాలి. డార్మెంటరీ హాల్తో పండుకుంటే వాళ్ళకు మూత్రశాలలు, మరుగుదొడ్ల అవకాశం కల్పించాలి. ఇవి ఖచ్చితంగా గతంలో ఇంత పెద్ద కాకముందు కూడా గుట్ట మీద 112 దుకాణాలు ఉన్నాయి, 200 చిల్లర రూమ్స్ ఉన్నాయి. ఆ రోజు ఏంది, గుట్ట మీదనే పండుకొని రాత్రి 12 గంట అయినా జనాలకు దేవుని దగ్గర ఉన్నాం, దేవుని సన్నిధిలో పడుకున్నామని. ఇప్పుడు మన నరసింహస్వామి దగ్గరికి వచ్చేటోళ్ళు దాదాపుగా నిద్ర చేయడానికి చాలా మంది వస్తారు. నిద్ర చేస్తేనే వాళ్ళకు ఒక తృప్తి, తృప్తి. స్వామివారి దగ్గర నిద్ర చేస్తే అదొక వాళ్ళకు ఒక నమ్మకం. ఆ నమ్మకం ఇప్పుడు లేకుండా అయింది. అన్ని చేసిండు, గుట్ట మీద ఏం లేకుండా చేసిండు. ఇప్పుడు వచ్చిన యాత్రికులు ఏం చేస్తారు? పొద్దున్న రావాలి, దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోతే పైన నీకు కాటేజీలు కానీ రూమ్ కానీ ఉంటే ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు రూమ్ తీసుకుంటారు, 2 రోజులు ఉండిపోతారు. ఇప్పుడు రాగానే 9-9:30 దర్శనం కాగానే అందరిని నిలబడతారు. గుట్ట మీద ఏం లేకపోతే ఏముంటదండి? ఇది చాలా మిస్టేక్. ఇది ఖచ్చితంగా కొండ మీద ఇప్పుడు గత ప్రభుత్వం సరే ఏం చేసి ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మేము విన్నవించుకుంటున్నది, కొండ పైన ఖచ్చితంగా ఒక 10,000 మంది స్టే ఉండేటట్టు అవకాశం ఉంది, చేసుకోవచ్చు. ఎక్కడ అనేది కూడా చూస్తే మనకు గతంలో శ్రీచక్ర బ్లాక్ 1, 2, 3 అని ఉండేది. ఇక్కడ మన ఇప్పుడు మన ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి కదండి, పెద్ద ఆ ఏరియాలో కూడా మనకు అప్పుడు రూమ్స్ ఉండే. ఆ ఏరియాలో కట్టుకోవచ్చు మనము. ఇప్పుడు ఉన్న ఈ శ్రీచక్ర బ్లాక్ ఈ హోటల్ ఇట్లా ఉన్నది కదండి, అక్కడ బస్ స్టేషన్, అక్కడ కింది నుంచి కట్టుకుంటూ వస్తే కిందంతా నీకు పార్కింగ్ అవుతుంది. పైన 5-6 అంతస్తుల బిల్డింగ్లు అయితే మొత్తం రూమ్స్ ఉంటాయి, పక్క హాల్స్ వస్తాయి. అంటే కొండపైన వసతి గదులు ఏర్పాటు చేస్తేనే భక్తులు ఉంటారంటారు. ఖచ్చితంగా మీరు చూడండి, నువ్వు ఈ టెంపుల్ కాదు, నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం ఎక్కడ చూసినా గుడి దగ్గరనే నీకు గుడి స్వామివారి దగ్గర రూమ్స్ ఉండి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తే 100% నీకు గుడి డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్న చిరు వ్యాపారులు కానీ ఇంకా ఏ బిజినెస్ కానీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఖచ్చితంగా నీకు ఏ ప్రొఫెషన్ గుట్ట మీద కనీసం 5-6 వేల మంది ఎప్పుడు నీకు కలకాలాడుతుంటది. అంటే గత ప్రభుత్వం ఒక ఆలోచన ఏం చేసిందంటే కొండపైన చాలా విశాలంగా ఉండాలి, కొండపైన వసతి ఏర్పాటు చేస్తే, వసతి గదులు ఏర్పాటు చేస్తే ఇరుకు అవుతుంది, వసతి మాత్రం కింద ఉండాలి, పైన మాత్రం దర్శనం ఉండాలి. కింద ఉండాలి, కిందికి వచ్చి కింద రూమ్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చే పైన ఏముంటది, ఆ కిందనే దానం చేస్తాడు, కిందనే ఫ్రెష్ అప్ అయితే, కిందనే అన్ని చేసుకొని పైకి వస్తే దర్శనం చేసుకొని వెళ్ళిపోయి పైన ఏముంటది చెప్పండి? ఇప్పుడు పైన బిజినెస్ నడవకపోవడానికి మీ ప్రధాన కారణం కూడా అదే. మీ ఎమ్మెల్యే గారు ఇటీవల కొండపైన నిద్ర చేయడానికి కూడా అవకాశం కల్పించిండు. అది ఏదో వచ్చింది కానీ దానివల్ల కూడా పెద్ద అంటే ఒక 500 మంది కంటే ఎక్కువ పరిస్థితి లేదు ఆడ. ఆ నిద్ర చేయడానికంటే గదే ఉంది. ఆ రకంగా ఉంటే కష్టం. అట్లా కాదు, ఖచ్చితంగా కొండపైన గదులు యాత్రి చూడండి, తిరుపతిలో ఎన్ని గదులు ఉంటాయి. నువ్వు ఎప్పుడు 50,000 1,00,000 మంది ఎందుకుంటారు అంటే ఆ రకంగా బిల్డింగ్ ఉన్నాయి. సరే మన అంత పెద్దది కాదు, కాకుండా కనీసం ఒక 5-6 వేల మంది నువ్వు గుట్ట మీద స్టే అయ్యేటట్టు చేయండి. అది ఎంత బాగుంటుందో చూడండి. మీరు చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు. కొండపైన ఖచ్చితంగా భక్తులకు వసతి గదులు ఉండాలనే విషయాన్ని చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేసి? ఖచ్చితంగా చేసిన. మా ఎమ్మెల్యే గారి మురికి ఇప్పటికీ ఒక 3-4 సార్లు చెప్పినా ఈ రకంగా చేయాలి సార్ ఖచ్చితంగా గుట్ట మీద అంటే, ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ఒక 300 నుంచి 400 గదులు మేము ఏర్పాటు చేయడానికి ప్రణాళిక ఉందని చెప్పారు. తొందరలో చేపిస్తా అన్నాడు. అది అయితే మాత్రం అప్పుడు పాత నరసింహస్వామి గుట్ట ఎట్లుందో అట్లుండే మళ్ళీ ఆ కాలం వస్తుంది. ఆ కాలం ఖచ్చితంగా వస్తుంది చూడండి. అట్లాగే మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న, మన బ్రహ్మోత్సవాలకు యాత్రి భక్తులు ఎందుకు రారంటే మన అదృష్టమో దురదృష్టమో, మన నరసింహస్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా మార్చ్ 31 మార్చ్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి 1st వీక్లే వస్తాయి ప్రతిసారి. ఎప్పుడైనా నాకు తెలివి ఉన్నప్పటి నుంచి చూస్తాను. ఎందుకు కనబడతారంటే ఇది కూడా ఒక, ఇప్పుడు ఈ భక్తులకు వసతి లేకపోవడం ఒక కారణం అయితే, ఆ టైంలో ప్రతి విద్యార్థికి
ఎగ్జామ్స్ ఉంటాయి. 10th క్లాస్ అనుకో, ఇంటర్ అనుకోండి, ఇవన్నీ కరెక్ట్ మార్చు ఏప్రిల్ ఈ టైంలోనే నీకు మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ టైంలో పిల్లలు బయటికి రారు, పిల్లలు చదివిన తల్లిదండ్రులు బయటికి రారు. దానివల్ల ఏంది మనకి ఇప్పుడు వచ్చే జనాలకు ఈ ఓవర్ రాకుండా కానీ దాని మన బ్రహ్మోత్సవాలకు భక్తులు కొంచెం తక్కువ. ఈ 2 రీజన్లు అయితే నేను అనుకుంటున్నా. నా ఉద్దేశం ఈ కారణం వల్లనే ఇటు బ్రహ్మోత్సవాలకు ఎగ్జామ్స్ ఉండడం ఒక్కపోతే కొండపైన వసతులు లేకపోవడం ఈ 2 కారణాలు అయితే మెయిన్ గా అనుకుంటున్నాను నేను. అదే కొండ మీద ఒక 5-6 వేల మంది భక్తులు ఉంటే, వాళ్ళు వచ్చి ఉంటే ఇలా గతంలో ఎట్లుండే ఆ స్వామివారికి ఎంత మంది ఉంటే అట్లా ఆ రకంగా అవుతుంది. ఇంత పెద్ద చేసిండు, నేను అభివృద్ధి చేయలేదు, కేసీఆర్ చేసి అన్ని చేసాడు, కానీ చిన్న మిస్టేక్ మర్చిపోయిండు. అది ఎందుకు మర్చిపోయారో మరి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఖచ్చితంగా దేవుని దగ్గర నిద్ర చేయాలి, కొండ మీద నిద్ర చేయాలి. కొండ మీద ఉంటేనే భక్తులకు ఒక తృప్తి, స్వామివారి సన్నిధిలో పడుకున్నాం, ఉన్నాం, తిరిగినాం అనేది ఒక ఆనందం ఉంటది. నువ్వు ఇంత కింద ఉన్నా కిందికి పోతుంది. దేవుని దగ్గర ఉన్నది వేరు ఉంటది, కింద వేరే ఉంటది. ఇప్పుడు ప్రధానంగా ఇంకోటి కూడా ఏంటంటే తలనీలాలు సమర్పించడం కూడా కిందనే జరిగింది, పుష్కర్ని కిందనే ఏర్పాటు చేశారు. దీనివల్ల కొద్దిగా భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా అంటే మీకు చెప్తున్నా, గుట్ట మీదనే తలనీలాలు ఉన్నా, గుట్ట మీదనే సత్యనారాయణ కథలైనా, గుండం కూడా ఉన్నది కానీ చిన్నగా అయిపోయింది. గతంలో గుండం ఉన్నా పెద్దగా, అప్పుడు కూడా 1000 మంది వచ్చి నడిచింది. ఇప్పుడు నేను అదే అంటున్నా, గుడ్డ మీద వసతి సౌకర్యం కల్పిస్తే 2 రోజులు రూములు దొరికిన 2 రోజులు ఉంటారు. ఉన్నోళ్ళు ఏం చేస్తారండి, గుండంలో స్నానం చేయాలని కోరిక ఉంటది. కింద ఉన్నోడికి పైకి వచ్చి స్నానం చేసి మళ్ళీ కిందికి పోయి మళ్ళీ చేసుకొని రాలేడు కదా. అదే పైన వసతి ఉంటే పైన రూమ్ తీసుకుంటాడు, నైట్ ఉంటాడు, తెల్లారు వచ్చి గుండంలో స్నానం చేస్తాడు, అప్పుడు పోయి మళ్ళీ దర్శనం చేసుకుంటాడు. అన్నిటికీ అన్ని జరుగుతాయి. తలనీలైనా తెల్లారు లేస్తాడు, తలనీల ఇస్తాడు, గుండంలో స్నానం చేస్తాడు, వస్తాడు, ఫ్రెష్ అవుతాడు, దర్శనం చేస్తాడు. ఏమైతుంది, సత్యనారాయణ కథ ఒక దగ్గర, ఇటుకలు తీసేది ఒక దగ్గర, గుండం ఒక దగ్గర, వాడు బస్సులు ఎక్కితే ఒక దగ్గర దిగాలి, ఈడి పోతుంది ఒకరు, ఆడికి ఒకరు, 3 దిక్కులు 20 వరకు సాల్ అవుతుంది. ఈ అమ్మాయి తలకాయ నొప్పి సపరేట్కి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటే ఊపుకుంటది. ఇక అదే రూమ్ ఉందనుకో, ఇవాళ అయితే రేపు చేసుకుంటే దర్శనం, ఇవాళ ఈ చిన్న పనులు ఏం చేసుకోండి, ఇవాళ కళ్యాణం ఇది తలనీలాలు ఇచ్చుకుంటా, లేదా కథ చెప్పించుకుంటా, ఇవన్నీ చేసుకుని తెల్లారి స్వామివారు మంచిగా దర్శనం చేసుకొని పోతారు, ఓ రోజు ఉండి చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ లేదు కదండి, దానివల్ల మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. Like and subscribe.